హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, రండి. ఇవాళ ప్రభు దినం. ఆయన మందిరాలకు వెళ్ళాలి కదా. చిన్న వాక్య ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు మా జీవితాల్లో ఇచ్చావు. 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నీ యందు ఆనందించమని, నీ యందు విశ్రాంతి తీసుకునమని, ఆధ్యాత్మిక బలము పుంజుకున్నటకు సమాజముగా కూడమని నీవు సెలవిచ్చిన మాటను అవలంబించుటకు మాకు సహాయం ఇచ్చేయము. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మనం దేవుని బిడలం. ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని వేరు చేశాడు. మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, మనసు మార్చుకున్నప్పుడు, ఈ జీవిత విధానాలను విడిచిపెట్టి ఈ రాజ్యాల్లో, అంటే ఈ రాజ్యంలో మనం ఉంటే ఈ రాజ్యాలకు భయపడొద్దు అని చెప్పలేదు. మీరు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదివితే, మీ అధికారులకు లోబడండి, మీరు ప్రభుత్వాలకు లోబడండి, మీ పన్నులు చెల్లించండి, మీరు చట్టాలకు విధేయులవ్వండి. అంతే. అంత మాత్రమే కాకుండా మీరు పరలోక రాజ్యానికి చెందిన వారని గుర్తుపెట్టుకోండి. మీ పౌరస్థితి పరలోకమందు ఉంది. మీరు క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డారు. ఇంకా మనం ఈ లోక సంబంధమైన ఆశలు, పద్ధతులు, ఆచారాలు వెంబడించేవారిగా ఉండం. ఈ లోకానికి మనం భారంగా ఉండం. ఈ లోకానికి మనం దీవెనగా ఉంటాం. నిజమైన క్రైస్తవుడు ఒక మోడల్, ఒక మాదిరిగా ఉంటాడు. ఇతరులు మనల్ని చూచి నేర్చుకునేటట్టుగా మనలో యథార్థత, విధేయత, క్రమము, పద్ధతి, అన్ని విషయాల్లో ఒక మంచి మాదిరిని కాపాడుకోవాలి. చాలా విచారమండి, ఈ రోజున క్రైస్తవులను పేర్లు పెట్టుకున్న వారు దేవుని నామానికి సిగ్గు తీసుకుని రావటం, ప్రభువుని ఎరగని వారి కంటే అధ్వానమైన స్థితిలో బ్రతకడం. ఇవి అంచెదినాలలో అనేకులు తప్పిపోతారన్న సంగతి, వారు చల్లారిపోతారన్న సంగతి, వారి విశ్వాసాన్ని కోల్పోతారన్న సంగతి నెరవేరుతుంది. అందుకని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, నేను 11వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. మరియు మీరు కాలముల నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మీరు కాలములను ఎరగండి. కాలాలు ఎరగండి అంటే మనం ఏ నెలలో ఉన్నాం, ఏ తారీఖులు అని కూడా ఇవాళ కొంతమందికి తెలియదండి. ఇది ఏ సంవత్సరం అండి, ఇంకా 24వ సంవత్సరం అనుకుంటున్నారా, 25వ సంవత్సరంలోకి వచ్చేసామని తెలుసుకున్నారా? 25వ సంవత్సరం 2025లో మనం ఉన్నాము. అప్పుడే కొత్త సంవత్సరం ప్రారంభించి 1 మాసం అయిపోయింది, 2వ మాసం కూడా అయిపోబోతుంది. దినములు గడిచిపోతూ ఉన్నాయి. ప్రభు రాకడ సమీపం అవుతుంది. రాకడ గుర్తులు ప్రపంచం అంతటా కనబడుతూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలను చూస్తున్నాం, యుద్ధాలను చూస్తున్నాం, అవినీతిని చూస్తున్నాం, అక్రమాలను చూస్తున్నాం. ప్రభు చెప్పిన ప్రతి గుర్తులు నెరవేరుతున్నాయండి. పంట పండినట్టు పాపం పండిపోతుంది ప్రపంచంలో. దేవుని కోపం రగులుకుంటుంది. ఇదిగో దేవుని కోపాగ్ని బయలుదేరింది. అది గిర 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 తిరిగి దుష్టుని తల మీద పెళ్ళున దిగురనుందండి. ఏంటంటే గిరగిర గిరగర తిరిగిందంటే ఎప్పుడు పడద్దో తెలియదు. అది తిరుగుతుంది దేవుని కోపం. మనుషులు అన్ని విధాలుగా దేవుడిని విసిగిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఆయన గాయాలు రేపుతున్నారు విశ్వాసులైన వారు అన్నది మనం గమనిస్తున్నాం కదా. అక్రమం విస్తరించిపోతుంది కదా. అపవిత్రతను చూడలేని దేవుడు,
నోవహు దినాల్లో తొంగి చూచినప్పుడు భూమి చెడిపోయి ఉందట. ప్రస్తుత దినాల్లో అలాంటి చెడిపోయిన స్థితినే చూస్తున్నాం. చెడిపోయింది ఏదైనా సరే దుర్వాసన వస్తుందండి. దేవునికి ఇంపైన సువాసనగా దేవుని బిడలైన మనం స్తుతి కృతజ్ఞతలతో ఆరాధించవలసి ఉండగా మనం మన జీవితాల్లో కృతజ్ఞత లేని వారిగా, ఈ లోకానికి మాదిరి లేని వారిగా, నిద్రమత్తులో నిర్లక్ష్యంగా ఉన్నాం. కమాన్, మేల్కొనండి, మీరు మేల్కొండండి. మన విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. మన రక్షణ, ఒకసారి రక్షించబడ్డాం. మన పూర్ణ రక్షణ ఏంటంటే ఈ లోకము నుండి, ఈ లోక శోధనల నుండి, ఈ మట్టి శరీరము నుండి విడిపించబడి ప్రభు రాజ్య వారసులు అవ్వటం అంటే అది సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి, రాత్రి అయిపోయింది తెల్లవారిపోతుంది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకొందుము. రాత్రులు వేసుకునే బట్టలకిను పగలు వేసుకునే వస్త్రాలకు చాలా తేడా ఉంటుంది కదండి. రాత్రులు నైట్ వేరు వేరేలాగా ఉంటుందండి. నీ కంఫర్ట్ చూసుకుంటావు కానీ అవి ఒక మర్యాదగా ఉండవు. కొంతమంది వాటిని శుభ్రపరుచుకోరు, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం నీట్గా తయారవుతారు. ప్రభు నిన్ను చూస్తున్నాడండి. నీ వస్త్రాలకు కాదు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. చీకట్లో ఉన్నవాడిలాగా నీవు అనుకోవద్దు, నువ్వు వెలుగులో ఉన్నవాడివి. తేజస్ సంబంధమైన వారిగా, వెలుగు సంబంధాలుగా యుద్ధోపకరణములను ధరించుకోండి. మన ఆయుధములు ఈ లోక సంబంధమైన ఆయుధములు కాదు. సర్వాంగ కవచము, దేవుడిచ్చిన కవచము ఏంటంటే అది నీ నీతి అనే మైమరువు, సత్యమనే దట్టి, సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకొని ప్రార్థనతో సిద్ధంగా ఉండండి. ప్రార్థనాత్మను కలిగి ఉండండి. యాక్టివేట్ చేయటారంటారు చూసారా, ఇవన్నీ తగిలించుకొని కూడా ప్రార్థన లేకపోతే అది ఒట్టి బొమ్మలాగానే ఉంటుంది, ప్రయోజనం ఉండదు, దాంట్లో క్రియ ఉండదు. సజీవుడైన క్రీస్తును ఆరాధించే వారిని సజీవులుగా ఉండాలి. 11వ వచనం కూడా చదువుతున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలైనను, అల్లరితో కూడిన ఆటపాటలు. లోకంలో అల్లరి వేరు, ఆరాధన వేరు. ఇప్పుడు కొన్ని చోట్ల ఆరాధన ఏదో అల్లరేదో తెలియట్లేదు. అల్లరితో కూడిన ఆట పాట ఆరాధన అంటూ ఇవాళ అనేక ఆలయాలలో అది శబ్దాల మయమవుతుంది, కానీ అక్కడ ఆర్భాటాలు అట్టహాసాలు కనపడుతున్నవి. కానీ విరిగినగిన హృదయంతో ఆరాధించేవారేని, కృతజ్ఞతతో స్తుతులతో కన్నీటితో ఆరాధించేవారేని. లోక పద్ధతులు మనం వెంబడించకూడదు, మనల్ని లోకం వెంబడించాలి. దేవుడు లోకంలో నుండి మనల్ని వేరు చేసి సంఘముగా పెడితే సాతాను సంఘములోనికి లోకాన్ని తెచ్చిపెట్టిందట. క్రైస్తవ సంఘాలలో లోకం కనబడుతుంది చూడండి. కొట్లాటలు, ఎలక్షన్స్, డబ్బు కొరకు వాదనలు, పోటీ పడటాలు, అసూయలు, ఇవన్నీ దేహ సంబంధమైనవి, లోక సంబంధమైనవి, చీకటి సంబంధమైనవి. తేజో సంబంధమైనవిగా ఉండాలి. యుద్ధోపకరణలు ధరించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తయినను లేక కామ విలాసములైనను. కామ విలాసాలు ఎక్కడ చూసినా లోకంలో పరిహాసాలు, కామ విలాసాలు, నవ్వుకోటాలు, ద్వందార్థాలతో మాట్లాడుకోటాలు, పరశరీరానుసారులుగా ఉండటం, ఇతరులను స్పర్శించాలని, ఏదో ఒక తృప్తిని పొందాలని, నోటి మాటలతో వ్యభిచారపు చేయాలని, నీచమైన వాటిని చూస్తూ
ఇవి లోక సంబంధమైన కామ విలాసాలు. ఎంత బూతులు మాటలు మాట్లాడితే అంత గొప్పోడు అనుకునే స్థితికి ఈ లోకం దిగజారిపోతున్నప్పుడు చెవులు మూసుకోకపోతే ఏం చేయాలి మనం? ఒకప్పుడు బూతు మాట అనేది ప్రత్యేకంగా ఒకళ్ళు బహిరంగంగా మాట్లాడేవారు కాదు. అదొక ఇంటర్నల్ మ్యాటర్గా ఉండేది. ఇవాళ 10 మందికి పిల్లలున్న చోట, పెద్దలున్న చోట ఏంటి మనం మాట్లాడే మాటలను ఆలోచించకుండా నోటికొచ్చిన నీచమైన మాటలు మాట్లాడే జనాంగాల మధ్యలో మీరు వెలుగు సంబంధాలుగా ఉండండి. మీ చెవులు మూసుకో, చెవులు అట్టి వారికి దూరంగా పారిపో. అట్టి సందర్భాలను నువ్వు అవాయిడ్ చేయి, దాన్ని తప్పించుకో. పోకిరి చేష్టలైనను లేక పోకిరి చేష్టలు, కామ విలాసములు, అల్లరితో కూడిన ఆటపాటలు. భక్తి పేరులో ఇది ఎక్కడెక్కడ జరుగుతుందో, ఎన్ని జరుగుతున్నాయో చూడండి ప్రపంచంలో. అనేక చోట్ల పండగలంటూ, పబ్బాలంటూ అక్కడ చూసేది ఏంటి? నాట్యాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామ విలాసాలు, పోకిరి చేష్టలు, అనేక తలుకులు వెలుగులతో వ్యాపారాలు. మీరు వాటిలో ఉండకండి. మత్తులుగా, మద్యముతో మత్తులై ఉండకండి. ఒక నిర్లక్ష్యంగా ఉండకండి. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుంటాము. ఇంకో మాట కూడా ఉంది అక్కడ. పోకిరి చేష్టలే లేక కలహమైనను మత్సరమైనను లేక. కలహప్రియులండి కొంతమంది, కావాలని గిల్లి కంచెం పెట్టుకుంటారు అనేవాళ్ళు. ఏంటంటే కలహాలు, అనవసరమైన గొడవలు. ఫ్రెండ్సే అంటారు, నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా ఒకరినొకరు కొట్టుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరికొకరు హాని చేసుకుంటుంటారు. మత్సరము, అసూయలు, ద్వేషములు, పోటీ పడటాలు, ఇవన్నీ శారీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, చీకటి సంబంధమైనవి. యేసయ్య బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నవారు, నేను యేసు ప్రభువు నమ్ముకున్నానని సాక్ష్యం ఇచ్చేవారు. ఇలాంటి చీకటి కార్యాలలో మీకు ఎటువంటి పాలు పంపులు ఉండకూడదు. మీరు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. మర్యాద, ఒక డీసెన్సీ. దేవుని బిడ్డలు మర్యాదగా వస్త్రధారణ చేస్తారు. మరి సంభాషణ ఘనంగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది. వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, నీచమైన మాటలు ఉండవు, అసభ్యంగా ఉండవు, అసహ్యమైనటువంటి పలుకులు రావు మన నోట, రాకూడదు. వీటిని వదిలిపెట్టండి. ఒకప్పుడు నీ నోరు అటువంటి మాటలు మాట్లాడిందేమో, ఇప్పుడు యేసయ్య నీ అగ్నితో నీ నాలుక పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు దేవుడిని మహిమపరచాలి మన నాలుకలతో. మర్యాదగా ప్రవర్తించండి. మీరు పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోనండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకోకండి. మీరు క్రీస్తును ధరించుకోండి. మళ్ళీ చెబుతుందండి, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోండి. క్రీస్తును ధరించుకోండి. క్రీస్తు నీలో కనబడాలన్నమాట. క్రీస్తులాగా నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడత, నీ సంభాషణ, నిన్ను చూచిన వారు నీలో క్రీస్తులో ఉన్న కృప, కనికరాలను, ప్రేమ, యథార్థతలను చూడగలగాలి. అందుకు మనం ఆలయాలకు వెళ్ళేది, అందుకు మనం దేవుని వాక్యం చదివేది, అందుకు యేసుక్రీస్తు తన రక్తముతో మనల్ని విమోచించింది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రభు దినమని ఆలయాలకు వెళ్ళి అల్లరితో కూడిన పాటలు కాక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నటకు, దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నటకు, చీకటి సంబంధమైన కార్యాలకు మేము చోటివ్వక దైవాత్మ కలిగిన వారిగా మర్యాదగా నడుచుకున్నటకు, పరలోకపు తండ్రిని మహిమపరచున్నట్లుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు 954041 నెంబర్కి
మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ తెలియచేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఇవాళ ఆదివారం కదండి, మీ మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించండి. ప్రభు చిత్తమైతే కల్వెట్ చర్చిలో చెన్నైలో జరిగే ఆరాధన ఒక సెషన్ మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి ఆ లైవ్లో కూడా మీరు వాక్యం వినొచ్చు. అలాగే ప్రభు చిత్తమైతే 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వెట్ ప్రతి తొడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.